అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్నా స్టోర్. మన అప్నా స్టోర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే జీషాక్ 2100 ఏదైతే మోడల్ ఉందో జీషాక్లో చాలామందికి టైం అయితే సెట్ చేయడం రాదు. ఆ టైం సెట్టింగ్ ఎలా చేస్తామో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మన ఛానల్లో కొత్తగా అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, దీంట్లో టైం డిజిటల్లో వేరే ఉంది, మాన్యువల్లో వేరే ఉంది. అయితే దీనికి ఎలా అడ్జస్ట్ చేయాలో నేను చెప్తున్నాను. చూడండి, ఇది అడ్జస్ట్ బటన్ ప్రెస్ చేసి పెట్టాలి. ఒకసారి బీప్ సౌండ్ రావాలి. బీప్ సౌండ్ వచ్చేసింది. ఇక్కడ టోక్యో అలా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మోడ్స్లో చేంజ్ చేయాలి. 1 2 3. ఇప్పుడైతే మీకు టైం అడ్జస్టింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు దీనికి ఫార్వర్డ్ పోవాలన్నా కానీ మోడే ఆన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 12 ఉంది. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మనది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ అనేది మనకు 8:11 అవుతుంది. అయితే మనం ఇక్కడ ఫార్వర్డ్ చేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదైతే వెనకాల మైనస్ వస్తుంది, ఇదైతే ప్లస్. చూడండి, ఇప్పుడు 10 అవుతుంది కదా, ప్లస్ చేయాలంటే ఇది మీకు 11. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మైనస్ చేయాలంటే 8 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఫార్వర్డ్ చేయాలంటే ఇలా మళ్ళీ మోడ్ చేంజ్ చేసి ఫార్వర్డ్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ 12 సెట్ చేసేద్దాం. ఇక్కడ నెక్స్ట్ మోడ్, ఇప్పుడు ఫార్వర్డ్ వెళ్ళాలి కదా, మళ్ళీ మోడ్ సెట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో టైం వచ్చేసి 2015 అంటే ఇయర్ వచ్చేసి 2015 నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు. అయితే మనము ఫ్రంట్కి పోవాలంటే ఇది స్టార్ట్ బటన్ నొక్కాలి. 2 3 2025 వచ్చింది. మళ్ళీ ఫార్వర్డ్ పోవాలంటే మళ్ళీ మోడ్ నొక్కాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 12 మంత్ వచ్చేసింది. 12 చూడొచ్చు, ఇక్కడ 12. మళ్ళీ ఫార్వర్డ్ అయ్యాము. ఇక్కడ డేట్ వచ్చేసి 12. ఇది ప్రెస్ చేసి పెట్టినా కానీ వచ్చేస్తూ ఉంటుంది 12. ఓకేనా? 12 సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే మనము మొత్తం టైం అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మొత్తం సెట్ అయింది కదా, ఇప్పుడు అడ్జస్ట్ అనే బటన్ నొక్కితే ఆటోమేటిక్గా టైం అనేది సెట్ అవుతుంది. చూడండి మీరు. ఒకవేళ సెట్ కాకపోతే ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఎట్లాగైనా. ఇప్పుడు వాచ్ 8:10 మీద ఆగలేదు. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ నేను చూపిస్తాను మీకు ఏం చేయాలో. అయితే ఇప్పుడు టైం ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఈ అడ్జస్ట్ బటన్ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. 2 టైమ్స్ బీప్ సౌండ్ రావాలి. 1 2. ఇప్పుడు సబ్ మీద అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మోడ్ మీద తీసుకొని మళ్ళీ మనం దీనికి కొంచెం వెయిట్ చేయండి, చెప్తాను. చూడండి, ఇది రొటేట్ అవుతుంది. కంప్లీట్గా రొటేట్ అయ్యి 12 మీద ఆగాలి. ఈ రెండు ఏదైతే ఉన్నాయో హవర్స్ అండ్ మినిట్స్ రెండు కూడా సమానంగా 12 మీద ఆగి ఉండాలి. అప్పుడు టైం అనేది నెక్స్ట్ ఫార్వర్డ్గా నేను చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. దీన్ని అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడైతే 12 దగ్గరకు వచ్చేస్తుంది. అయితే ఇందాక మనతో మిస్టేక్ అయింది, ఇప్పుడు కాకుండా చూద్దాం. ఇట్లా ప్రెస్ అండ్ ప్రెస్ చేస్తూ ఉంటే అది ముందుకు వెళ్తూ ఉంటుంది ఫార్వర్డ్. ఓకేనా? ఇప్పుడు చూడండి మీరు, ఎగ్జాక్ట్ 12 మీద వచ్చేసింది. చూడండి, ఎగ్జాక్ట్ 12 మీద ఇప్పుడు మినిట్స్ అండ్ అవర్స్ వచ్చేసింది. ఇప్పుడు మీరు అడ్జస్ట్ కొట్టాలి. అడ్జస్ట్ అనేది ప్రెస్ చేస్తే మళ్ళీ టైం అడ్జస్ట్ అవుతుంది. చూడండి,
ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 8:13 ఇప్పుడు టైం మ్యాచ్ అయిపోయింది. చూడండి దీంట్లో 8:13 దీంట్లో అవుతుంది టైం. ఇది కూడా మాన్యువల్ కూడా సేమ్ ఉంది, ఇప్పుడు డిజిటల్ కూడా సేమ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్?